అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతుహు. గుడ్ మార్నింగ్, నమస్కార్ మిత్రులారా. మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఈదుల్ అజహా బక్రీద్ పండగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ పండగ యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగానే మత గురువులు, ధార్మిక పండితులు దీని యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని ఆయా సందర్భాల్లో చెప్తా ఉండటం జరుగుతుంది. ఈరోజు ఈ పండగ యొక్క సామాజిక కోణాన్ని, సమకాలీన పరిస్థితుల్లో, వర్తమాన పరిస్థితుల్లో దీని యొక్క ప్రాసంగికత గురించి నేను నా అవగాహన మేరకు వివరించే ప్రయత్నం చేస్తాను. దీని యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని కనుక మనం చూసినట్లయితే, నమ్రూద్ రాజరికం మీద హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాము. ఆ రోజు ఆయన కాలంలో ఉన్నటువంటి ఏదైతే సామాజిక రుగ్మతులు ఉన్నాయో, ఆచార సాంప్రదాయాలు, దుష్ట సాంప్రదాయాలు ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నరబలులు ఇస్తున్నటువంటి సందర్భంలో దాన్ని తీవ్రంగా ప్రతిఘటించినటువంటి సందర్భంలో పుట్టినటువంటి పండగే ఈ బక్రీద్, ఈదుల్ అజహా పండగ. ఆయన కాలంలోనే కాదు, గతంలో కానివ్వండి, తర్వాత యుగంలో కానివ్వండి, అనేక మంది సంఘ సంస్కర్తలు, మేధావులు, అదేవిధంగా ప్రవక్తలు ఆయా సామాజిక సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను, అసాంఘిక దురాచారాలను తుదిముట్టించి ఒక నూతన సమాజాన్ని ఏర్పరచడంలో అనూహ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భం ఉంది. అదే విధమైనటువంటి సందర్భాన్ని ఈరోజు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఆయన యొక్క నేపథ్యంలో చేసినటువంటి కృషిని కూడా మనం విస్మరించకూడనటువంటి అంశము. ఆ నేపథ్యంలోనే ఈ పండగ వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీని యొక్క సామాజిక కోణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఆయా కాలాల్లో ఉన్నటువంటి నరబలులు ఏదైతే ఉన్నాయో, ఎవరైతే బలవంతులు ఉన్నారో బలహీనుల మీద జయించి మనుషుల్నే బలిని ఇచ్చేటటువంటి ఆ దుష్ట సాంప్రదాయాన్ని తుదిముట్టించినటువంటి మానవాళిని, మానవ జాతిని, మానవీయ కోణాన్ని ప్రతీకగా ఉన్నటువంటి త్యాగాలకు, బలిదానాలకు ప్రతీకగా ఉన్నటువంటి పండగ బక్రీద్ పండగ. అయితే ఇన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రస్తుతం ఆధునిక సమాజంలో మౌలిక అంశం ఇప్పటికీ కూడా ప్రశ్నగానే మిగిలి ఉంది. మనిషిని మనిషి దోచుకోవడం, దోపిడీ చేయడం, మనుషుల్ని హతమార్చడం, జాతి హననం చేయడం ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాలు మనం పరిశీలించినట్లయితే, ఈరోజు అమెరికా పాలస్తీనా మీద దాడులు చేయడం, ఇజ్రాయిల్ని అడ్డం పెట్టుకుని సుమారు 75,000 మందిని జాతి హననం చేసి ఊచకోత చేయడం కానివ్వండి, ఇరాన్ పైన దాడులు కానివ్వండి, గతంలో అనేక దేశాలపైన సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి ఆగడాలను కానీ మనం చూసినట్లయితే మానవ జాతికే ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మౌలికమైనటువంటి అంశం ఏదైతే మనిషిని మనిషిగా చూడనటువంటి ఈ సమాజంలో, ఆధునిక సమాజంలో మనం ఏ వైపు నిలబడాలి అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఏదైతే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి స్ఫూర్తి ఉందో, ఆ సాంఘిక దురాచారాలు, ఆ దుష్ట సాంప్రదాయాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఆయన స్ఫూర్తితో, ఆయన త్యాగాల, బలిదానాల స్ఫూర్తితో ఈరోజు ఈ అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడటమే మనం చేయాల్సినటువంటి పని. ఈ బక్రీద్ పండగ సందర్భంగా మానవ జాతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మానవ మనుగడే ప్రశ్నార్థకమైనటువంటిది. ఇలాంటి ఒక తీవ్రమైనటువంటి సంక్షోభ సమయంలో మనమందరం కలిసి మానవ జాతిని మనం కాపాడుకుందాం. బక్రీద్ పండుగను ఆ స్ఫూర్తితో మనం జరుపుకుందామని చెప్పి తెలియజేస్తూ జై హింద్.